అక్షయ్ అయితే పార్వతిని ఇంట్లో అందరి ముందు నిలదీసి అడుగుతూ ఉంటాడు. నాన్నగారు నాకు ఆస్తిలో సగం వాటా రాశారంటే దానికి ముఖ్యమైన కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటో నువ్వు కానీ ఇప్పుడు నాకు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి అక్షయ్ అయితే పార్వతి చేయిని తన తల మీద పెట్టుకుని అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న పార్వతి, చెప్తాను నాన్న, నిజం చెప్తాను. అసలు ఆ నాన్నగారు ఆస్తిలో సగం వాటా నీ పేరు మీద ఎందుకు రాశారు అని చెప్పబోతూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న రాఘవేంద్రయ్య అయితే రాజేంద్ర ప్రసాద్ అయితే నువ్వు చెప్పడానికి వీల్లేదని చెప్పి అంటాడు. అయినా సరే పార్వతి ఇలా చెప్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు నా సొంత కొడుకు కాదు కాబట్టి అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అక్షయ్ అవని ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావని అంటే, అవును, నువ్వు నా సొంత కొడుకు కాదు, నువ్వు నా కన్న కొడుకు కాదు, నువ్వు మీ నాన్నగారు మొదటి భార్య కొడుకువి, నువ్వు అసలు నా కొడుకువే కాదు అని చెప్పి పార్వతి అక్షయ్తో అంటుంది. అది వినగానే అక్షయ్ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆ మాట వినగానే అక్షయ్ అయితే ఒక్కసారిగా, ఏంటమ్మా నేను నీ కొడుకుని కాకపోవడం ఏంటి, అసలు ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకేం జరగడం రా, మీ నాన్నగారి మొదటి భార్య కొడుకు నువ్వు, నేను రెండో భార్యని అని చెప్పి అంటూ ఉంటుంది. అది చెప్పేసి అక్కడి నుండి అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక అది వినగానే అక్షయ్ అయితే అక్కడే అలా కుప్పకూలి ఏడుస్తూ చాలా బాధపడుతూ అక్కడే అలా కన్నీళ్లు పెట్టుకొని కూర్చొని ఉండిపోతాడు. అది చూసి అవని కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. If you like this video, please like, share and subscribe. Thanks for watching.